హలో అండి. మాకైతే కరెంట్ పోయింది. మార్నింగ్ నుంచి అసలు ఒక్క 5 మినిట్స్ కూడా వర్షం ఆగట్లేదు. అలా పడుతూనే ఉందండి. సరే ఇంకా మా యోగి అయితే చెమటలు పట్టేస్తున్నాయి అని చెప్పి తలకు గాలి ఇసరమంటుంది. కరెంట్ దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు తీసాడండి. 8:15కి పోయింది, 8:45కి వచ్చింది. వచ్చిందిలే అమ్మాయి అని చెప్పి ఇంకా స్నానం చేయించాను దీనికి. తీరా స్నానం చేయించేటప్పటికి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగి మళ్ళీ పోయిందండి. ఇప్పటికి మళ్ళీ ఒక 15 మినిట్స్ అవుతుంది. ఎందుకో తెలీదు, జస్ట్ ఒక 5 మినిట్స్ ఇచ్చినట్టు ఇచ్చాడు. ఇంకా గబగబా స్నానం చేయించేసాను నేను. కరెంట్ పోదేమో స్నానం చేసేస్తే పడుకుంటుంది కదా అని. తీరా చూస్తే మీ ఇంట్లో కూడా ఇలాంటి చిచ్చర పిడుగులు ఉన్నారా లేదంటే నాకు బంపర్ ఆఫర్ అర్థం కావట్లేదు. అసలు కరెంట్ లేకపోతే 5 నిమిషాలు ఆగదు, వెలువెళ్ళాడిపోద్ది. ఫోన్లో టార్చ్ లైట్ వేసేయాలి, చేతిలో విజిల్ పట్టుకుని విసిరేయాలి. లేదు అంటే కనుక మేమైతే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ కరెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత పడుకున్నాను. మోస్ట్లీ కరెంట్ ఎప్పుడు వస్తుందో లేదంటే నైట్ అంతా ఇలాగే జాగరణో తెలీదు. నిద్ర లేకపోవడంతో పాటు ఈ చికెన్ ఇచ్చేటప్పటికి నాకు రేపు చికెన్ నొప్పి అయితే వచ్చేస్తుందండి. సో చూడాలగా మా యోగికి అయితే నిద్ర వచ్చేస్తుంది. పడుకోవచ్చు. ఇంకా ఈ రైనీ సీజన్లో అయితే కరెంట్ పోవడాలు అన్నీ కామనే కదా. సో ఒకటి ఎల్ఈడి లైట్ అయితే ప్రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం అయితే చిన్న బల్బ్ అయినా సరే ఎల్ఈడి బల్బ్ పెట్టించుకోవాలండి. లేదంటే చీకటిగా ఉండి అసలు లైట్ చేసినా కూడా మాకు అంత ఇదిగా ఉంటుంది.